ప్రశాంతంగా ముగిసిన కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు 36% పోలింగ్ 2025 ఓట్లకు గాను కేవలం 772 ఓట్లు మాత్రమే పోలింగ్ అయ్యాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ సాగింది. కరీంనగర్ ప్రధాన కార్యాలయం పరిధిలో సుమారు 7,000కు పైగా ఓటర్లు ఉండగా జగిత్యాల శాఖ పరిధిలో 2,105 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ గాను జూనియర్ కళాశాలలో 7 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయగా ఒక్కో పోలింగ్ బూత్ లో సుమారు 300 మంది ఓటర్లకు కేటాయించారు. 7వ బూత్ లో కేవలం 38 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికలకు ప్రధాన ఎన్నికల అధికారిగా జగిత్యాల జిల్లా సహకార శాఖ అధికారి సిహెచ్ మనోజ్ కుమార్ వ్యవహరించగా జగిత్యాలలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలకు అబ్జర్వర్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. జిల్లా సహకార శాఖ కార్యాలయం సూపరింటెండెంట్ ఎండి అసద్, బ్యాంక్ సిబ్బంది అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయగా 1వ నెంబర్ పోలింగ్ బూత్ లో 100 ఓట్లు పోలవగానే ఓట్ల బాక్స్ నిండిపోవడంతో మరో బాక్స్ ను ఏర్పాటు చేశారు. మొదటి గంటలో కేవలం 47 ఓట్లు మాత్రమే పోలవగా చివరి వరకు పోలింగ్ ముగిసే సమయం 2 గంటల వరకు మొత్తం 772 ఓట్లు మాత్రమే పోలవడంతో అభ్యర్థుల్లో కొంత నైరిష్యం కనబడింది. కాగా కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ పరిధిలో మొత్తం 4,114 ఓట్లు పోలయ్యాయి. తక్కువ ఓట్లు పోలవడంతో ఏ ప్యానెల్ అభ్యర్థులు విజయం సాధిస్తారో అంచనా వేయలేకపోతున్నారు. 2వ గంటలో 70 ఓట్లు పోలు కాగా ఇదిలా ఉండగా కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో ప్రధానంగా కరీంనగర్ చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెలిచాల రాజేంద్ర సొంతంగా నిర్మల భరోసా పేరిట ఓ ప్యానెల్ ఏర్పాటు చేసి ప్యానెల్ అభ్యర్థులను గెలిపించాలని గత 4 రోజులుగా ముమ్మరంగా ప్రయత్నాలు గావించారు. తానే అభ్యర్థిగా తన ప్యానెల్ గెలిపించుకోవడానికి అన్ని విధాలుగా కృషి చేశారు. ఎన్నికల్లో ప్రధానంగా జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ రాజేంద్రరావుకు మద్దతు పలికి 2 అభ్యర్థులతో పాటు మరో 10 మంది అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని తన అనుయాయులకు వివరించడం విశేషం.